వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు చాలా ముఖ్యమైన వీడియో చూడబోతున్నారు. అది ఎందుకు అంటున్నానంటే, మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? లేదంటే ఆ వ్యాపారం ఆల్రెడీ మీరు చేస్తున్నారా? కానీ గ్రోత్ అనేది లేదు, స్టాగ్నెన్సీ ఉంది. లేదంటే ఈ ఉన్న ఇన్‌ఫ్లేషన్ ద్వారా అంటే మనం చెప్తాం గదా! ద్రవ్యోల్బణం అని జెప్పేసి. సో, దీనివల్ల బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయలేకపోతున్నారు. లేదంటే అట్ ద సేమ్ టైమ్ కాంపిటీషన్‌ని తట్టుకోలేకపోతున్నారు. కాస్టింగ్ తక్కువ చేసేసి మార్కెట్‌ని రూల్ చేయడానికి మీ దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. కానీ దీని అన్నిటికి కావాల్సింది ఫండింగ్. సో, ఫండింగ్ మనకి ఎలా వస్తుంది? ఆ ఫండింగ్ మనం కావాలి అంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి అసలు? అలాంటి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే డీఎంఎస్ అసోసియేట్స్ ద్వారా ఈ రోజున మీకు ఈ వీడియోలో చాలా మేజర్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు. మేజర్ సర్విసెస్ గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు. అండ్ హి ఈస్ నన్ అదర్ థాన్ మిస్టర్ మురళీకృష్ణ. సో, సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం సార్. మా అందరికీ కూడా స్పెషల్లీ మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము ఇది చాలా పెద్ద డైలమా అండ్ ఒక పెద్ద టెన్షన్ ఏంటంటే పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు టియర్ 3, టియర్ 2, టియర్ 1 సిటీస్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అసలు ఎలాంటి బిజినెసెస్‌కి లోన్స్ ఇస్తారు? దేర్ కుడ్ బి మెనీ రీజన్స్. నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే ఇంకొకటి ఉండకపోవచ్చు. కానీ దానివల్ల నేను ఎందుకు సఫర్ అవ్వాలి? సార్ బిజినెస్ లోన్ అంటే బేసిక్‌గా దాంట్లో అన్‌సెక్యూర్డ్, సెక్యూర్డ్ అని 2 ఉంటాయండి. ఓకే. సెక్యూర్డ్ అంటే కొలాటరల్ యాడ్ అవ్వాలి. ప్రాపర్టీయో, ఫ్యాక్టరీయో, మెషినరీయో ఏదో ఒకటి యాడ్ అవ్వాలి. ఉంటే. అది ఏం లేదు. హ్మ్. నా దగ్గర సెక్యూరిటీ, కొలాటరల్స్ ఏం లేవు. ఓకే. నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అలాంటోళ్ళని ఫస్ట్ మనం అడ్రెస్ చేద్దాం ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. కొలాటరల్ లేకుండా ఐడియా ఉంది. అవును. నేను ఆల్రెడీ కొంత చేస్తున్నాను. హుహు. నా దగ్గర ఆర్డర్ ఉంది. ఎగ్జిక్యూషన్ చేయడానికి నాకు డబ్బు కావాలి. దాన్ని సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏం చేస్తామంటే దీనికో ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తాం. హుహు. ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఆ రిలవెంట్ ఏరియాకి సంబంధించిన ప్రైవేట్ బ్యాంకింగ్ ఒకవేళ ప్రైవేట్ బ్యాంకర్స్ ఇస్తున్నారు అంటే దాని పారామీటర్స్ ప్రకారంగా సెట్ అవుతుంది ప్రొఫైల్ అంటే ఆ విధంగా వెళ్తాం. హ్మ్. లేదంటే మాకు తెలిసిన నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి వెళ్తాం. దీనికి సబ్సిడీస్ ఎలా ఉన్నాయి. ఓకే. మేము మేజర్‌గా సబ్సిడీస్‌కి సంబంధించి మేము ఎటువంటి హెల్ప్ చేయలేము. ఓకే. సో, ఆ లోకల్ బ్యాంక్స్‌తో వాళ్ళు చూసుకోవాలి. ఓకే. ఇండస్ట్రీ వైస్ ఒక్కొక్క సబ్సిడీ ఉంటుంది. ఓకే. అండ్ కాస్ట్ వైస్ కూడా లైక్ బీసీ, ఎస్సీ, ఎస్టీ దాంట్లోకి యెస్. సెపరేట్ యెస్. ఉంటుంది. సో, వీళ్ళు ఎలాంటి దాంట్లో పడుతున్నారనేది సబ్సిడీస్ ఎలా తెచ్చుకోవాలనేది వాళ్ళు చూసుకోవాలి. ఓకే. సో, మేమేం చేయగలుగుతామంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నారు. హుహు. ఆళ్ళకి ఎంత ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఎంత చేశారు. హుహు. మొన్న మార్చ్ 2024 అయిపోయింది. అప్పటి వరకు ఎంత బిజినెస్ చేశారు? హుహు. కొత్త దానికి ఎంత కావాలి? ఏ అవును. వర్క్ ఆర్డర్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి మేము హుహు. ప్రాపర్ గైడ్ ఇస్తాము. హుహు. అన్‌సెక్యూర్డ్ లోన్ అనుకోండి సార్, హ్మ్. హార్డ్‌లీ మాకు ఆ ప్రొఫైల్‌ని అనలైజ్ చేయడానికి 2 డేస్ టైం పడుతుంది. హుహు. థర్డ్ డే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. హుహు. థర్డ్ డే నుంచి హార్డ్‌లీ వితిన్ 10 డేస్‌లో వాళ్ళకి కావాల్సిన వాల్యూ ఆఫ్ అమౌంట్ మేము అరేంజ్ చేయగలుగుతాం. మేము 20,00,000 నుంచి స్టార్ట్ చేసి మేము 2,00,00,000 వరకు లోన్‌లు ఇప్పియగలుగుతాం. ఇది నిజంగా విన్న తర్వాత చాలా మందికి మోర్ దెన్ 50% టెన్షన్ తగ్గిపోయింది. ఓకే. ప్లీజ్ అప్లై చేసుకున్న తర్వాత ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ ఎన్ని రోజులు పడుతుంది? ప్రాసెస్ వచ్చేసి బ్యాంక్ ప్రాసెస్ 7 డేస్ ఉంటుందండి. ఓకే. మేము దానికంటే ఓ 2 డేస్ ముందు మేము ప్రాసెస్ చూస్తాము. ఎలా చేయాలి? వాళ్ళ ప్రొఫైల్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి? ఆ నేచర్ ఆఫ్ బిజినెస్‌ని అర్థం చేసుకొని ఏ బ్యాంక్‌లో వర్కౌట్ అవుతుందనేది చూసుకొని చేస్తాం. సో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత అన్న దాన్ని బట్టి కూడా ఉంటుందనమాట. ఇప్పుడు మేము ఏదో ఓ 10 బ్యాంకులు మాకు కాంటాక్ట్‌లో ఉన్నాయి. 10 బ్యాంకులలో అప్లై చేయమండి. ఓకే. దానివల్ల సిబిల్ అనేది దెబ్బతింటది వాళ్ళకి. చూసారా? విన్నారా? ఎందుకంటే సిబిల్ స్కోర్ అందుకే పడిపోతుంది. సిబిల్ దెబ్బతిందంటే వాళ్ళకి ఫర్దర్‌గా ఎటువంటి అవకాశాలు ఉండవండి. బ్యాంక్స్ ఎలా ఆలోచిస్తాయంటే మీ సిబిల్ బాలేదంటే మీరు మంచోళ్ళే. ఆ! సిబిల్ బాలేదంటే బ్యాంక్ నేను ఇవ్వలేను. నా రూల్ ప్రకారంగా నేను ఓహ్ ఇవ్వలేను. గాడ్! సో, దాన్ని జాగ్రత్తగా చూసుకొని మేము ఎక్కడ చేస్తే వస్తుంది. హుహు. మేము 4 చోట్ల అప్లై చేసాం సార్. యెస్. 3 చోట్ల వస్తదన్నప్పుడే మేము 4 చోట ఏస్తాం. లేదంటే వెయ్యం. వాళ్ళకి కావాల్సిన లోన్ వాల్యూ ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క బిజినెస్ ప్రకారంగా లోన్ ఇంత కావాలి అంటారు. అవును. వాళ్ళకి 60,00,000 కావాలి. అవును. వాళ్ళ ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ప్రకారంగా 30,00,000 వస్తుందనుకోండి. హ్మ్. అప్పుడు మేము ఇంకో బ్యాంక్‌తో మాట్లాడతాం. ఈయనకు 30,00,000 వస్తుంది. ఒక బ్యాంక్ ఇస్తుంది. మీరు ఇవ్వగలుగుతారా? సో, మేము ఎక్కడ దాచి ఇలాంటివి చేయం సార్. ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తాం. వావ్! క్లయింట్‌తో మెయింటైన్ చేస్తాం. బ్యాంక్ మేనేజర్‌లతో మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే సార్ అదే మమ్మల్ని ఇన్ని రోజులు మేము గత ఆల్మోస్ట్ 18 ఏళ్ల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాం మేము.
గత 18 ఏళ్ళుగా మమ్మల్ని నిలబెట్టిందంటే అదే ట్రాన్స్పరెన్సీ. సో ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ అవును అండి. సార్. మీ దగ్గర వచ్చిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ గైడెన్సే కావాలి. ఎందుకంటే బిజినెస్‌లో పడిపోయి అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఎలా ప్రాసెస్ చేయించుకోవాలి మన లోను, మనం బిజినెస్ ఎలా ఎక్స్‌పాండ్ చేయాలి. నేను ఈ రోజున ఒక డిస్ట్రిక్ట్‌లో, ఒక స్టేట్‌లో నా ప్రొడక్ట్ అమ్ముతున్నాను. కానీ దానికి ఇంకా వేరే రాష్ట్రాలకి నేను విక్రయించాలి అని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే మాట నిజంగా ఒక మంచి మార్గదర్శకం అవుతుంది సార్. ఎందుకంటే ఇందులో వీళ్ళకి కావాల్సిందల్లా జస్ట్ డీఎంఎస్ అసోసియేట్స్‌కి ఒక ఫోన్ కొట్టాలి. అవును సార్. ఆ ఫోన్ చేసిన తర్వాత లిటరల్‌గా మీ కంప్లీట్ గైడెన్స్ స్టెప్ బై స్టెప్, ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ అ బేబీ స్టెప్స్ ఈ మ్యాటర్‌లో కానివ్వండి, మొట్టమొదటిసారి మీరు లోన్‌కెళ్తున్నారు అన్న విషయంలో కూడా మీరు హెల్ప్ చేస్తారా? చేస్తాం సార్. కాకపోతే వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైమ్ లోన్ ఎళ్తున్నారనుకోండి సార్, బ్యాంక్స్ కూడా అంటే మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదు. కరెక్ట్. బ్యాంక్‌కి మీరు స్ట్రేంజరే. అవును. ఎనీ టైమ్ ఇట్స్ స్ట్రేంజర్ స్టోరీ. కరెక్ట్. కాబట్టి నేను లిమిటేషన్‌లో ఇస్తాను. హుహు. నేను రిస్క్ అక్కడ కొంచెం లిమిటెడ్ రిస్క్ తీసుకుంటాను. ఓకే. సో మీ బిజినెస్ చాలా అద్భుతం, బావుంది. హ్మ్. కానీ నేను లిమిటెడ్ రిస్కే తీసుకుంటాను. ఓకే. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ ఏర్పడాలి. అవును. సో దాని తర్వాతనే కావాలంటే మళ్ళీ సెకండ్ లోన్‌కి కాస్త ఈజీ అయిపోతుంది. అంతే సార్. సో ఈ విషయాలకొస్తే సార్, మీరు క్రెడిట్ స్కోర్ అన్నారు. సో క్రెడిట్ స్కోర్‌ని ఒకవేళ చితికిపోయింది, బాగా పడిపోయిందనుకోండి, దీన్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోమంటారు? సార్ అది చాలా పెద్ద కాన్సెప్ట్ సార్ అది. ఓకే. అది మనకి మీరు ఓ 2 గంటలు మనం చేసినా కూడా ఓకే. అయిపోదది. ఓకే. దాన్ని షార్ట్‌లో చెప్తాను ప్లీజ్. మీకు. దీన్నేం లేదు సార్. మీరు ఏవైతే అన్‌సెక్యూర్డ్ ఉన్నాయో, లైక్ మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ అయ్యుండొచ్చు, పర్సనల్ లోన్‌లు ఎక్కువ వాడేసి ఉండొచ్చు. హుహు. ఇలాంటివి మీ యుటిలైజేషన్ అన్నది చాలా తక్కువ చేసుకోవాలి. కార్డులు యుటిలైజేషన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఓకే. రెండోది, మీరు ఎక్కడైనా పేమెంట్స్ మిస్ అవుతుంటే ఓకే. దానిలో కొంచెం జాగ్రత్తగా ఆన్ టైం పేమెంట్ చేసే అవకాశం, అలాంటి ప్లాన్ చేయండి. ఓకే. మీకు నెలాఖరులో డబ్బులొచ్చేస్తాయి. ఎవరికో పే చేయాలి బిజినెస్‌కి. అవును. అక్కడ మీరు 2 లక్షలు పే చేయాలి. హ్మ్. మీ ఈఎంఐ 2వ తారీఖో, 5వ తారీఖో 1,50,000 కట్టాలి. ఓకే. ఈ 2 లక్షలు మీకు ప్రెషర్ ఉంది. అవును. మీరు ఈ 2 లక్షల మీదకెళ్ళిపోతారు. కట్టేస్తారు. బ్యాంకు ఏముంది, బ్యాంక్ వాళ్ళు డిలే అయిపోద్దిలే, కరెక్ట్. మళ్ళీ నెలాఖరులో డబ్బులొస్తే బ్యాంక్ కట్టేద్దాం అనే ఆలోచనలో ఎళ్తారు చాలా మంది. అవును. సరే, ఎప్పుడైతే మీరు బ్యాంక్‌కి ప్రాపర్‌గా ఎళ్తారో, అవును. ప్రాపర్‌గా రీపేమెంట్ చేస్తారో, ఆ! అంత ఈజీగా సపోర్ట్. సార్, ఎనీ ఇండివిడ్యువల్ ఆ! ఇవాళ నేను లావాదేవీలు చేసుకున్నాను. అవును. నేను మీకు ఒక 50 లక్షల మెటీరియల్ స్టాక్ అనేది నేను మీకు అప్పుగా ఇచ్చాను. అంటే 90 డేస్ క్రెడిట్ ఇచ్చాను నేను. అవును. మీరు అది నాకు ప్రాపర్ టైమింగ్‌కి పే చేయాలి. అవును. చేస్తే మీ ఆలోచన ఎలా ఉంటదంటే, ఇవాళ మురళి గారు నాకు 50 లక్షలది ఇచ్చారు, నేను ఆన్ టైమ్ పే చేస్తే ఆయన 75 లక్షలకి పెంచుతారు అనుకుంటా. కరెక్ట్. ఇదే ఆలోచన అనేది బ్యాంకుతో చేస్తే, ఇప్పుడు నాలాగా మీకు 10 మందిని ఎతుకుతారు సార్ మీరు. అవును. 5 కోట్లు కావాలి మీకు క్రెడిట్‌లో మెటీరియల్ అంటే 10 మంది కావాలి. 10 మంది మురళీకృష్ణ అనేటువంటి వాళ్ళు కావాలి. మీకు క్రెడిట్‌లో ఇవ్వగలరు. కరెక్ట్. ఒక బ్యాంక్ ఇవ్వగలుగుతది 5 కోట్లు. ఎంత మంచి మాట చెప్పారు నిజంగా. కరెక్ట్ అది. ఎందుకంటే మీరు 10 చోట్లలో 10 విధాలుగా టార్చర్ అయ్యే బదులు డైరెక్ట్‌గా డీఎంఎస్ అసోసియేట్స్‌లో ఇలాంటి సర్వీస్ పొందగలరు అని చెప్పే క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చారు చూడండి. దీన్ని పక్కన పెట్టేసుకొని అసలు ఒక పెద్ద వరల్డ్‌నే మనము ఏలేయొచ్చు నిజంగా. ఇట్స్ అ వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇన్‌ఫాక్ట్ మీకు ఇలాంటి సర్వీసెస్ కోసము మీ దగ్గరికి చేరాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీతో కలవాలి, లేదంటే మీ సర్వీసెస్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి సార్? సార్, మేము ఎవ్రీ మండే నుంచి సాటర్డే వరకు అవైలబుల్ ఉన్నామండి. ఓకే. 9:30 to 5:30 ఆర్ 6:00 వరకు వాళ్ళు ఓకే. మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. హుహు. మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ స్క్రోల్ అవుతున్నాయి. ఓకే. సో ఈ నంబర్స్ మీద కాల్ చేయొచ్చు. మేము ఎప్పుడు చెప్తున్నదే, మా ఓకే. నంబర్స్ బిజీ వస్తూ ఉంటాయి. ఓకే. దయచేసి మళ్ళీ ట్రై చేయండి. మీరు టెక్స్ట్ చేయండి, మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. దయచేసి ఆ విధంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా టీం ఉంది హుహు. దానికి సెపరేట్‌గా. ఓకే. ఆ టీం కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. మీరు మెసేజెస్ పెట్టినా గానీ ఇలాగా. ఓకే. ఎప్పుడైనా పొరపాటున మేము మిస్ అయితే, మానవులం మిస్ అయిపోతాం అవును. కాబట్టి, సో దయచేసి మళ్ళీ మాకు రిమైండ్ చేయమని కోరుకుంటున్నాం. సూపర్బ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్.